కాళేశ్వరం గట్టుట్ల అవినీతి జరిగింది. ప్రాజెక్టును కరెక్ట్ పద్ధతిలో కట్టలేదు. అనుభవం గల్లోలను అడగకుండానే కట్టిండ్రు. అందుకే కూలిపోయింది. ప్రజల సొమ్ము ఉత్త పుణ్యానికే ఊడ్చుకపోయింది అన్నట్టు చెప్పిండ్రు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఓ కమిషన్ వేసిండ్రు. కానీ ఇప్పటిదాకా కాళేశ్వరంలో ఏం జరిగిందనేది బయటకు రాలేదు. కానీ ఇప్పుడు కేసీఆర్కు నోటీసులు పంపింది కమిషను. ఇప్పటికే కాళేశ్వరం మీద అవినీతి జరిగిందని లీడర్లు అంతా మొత్తుకురు. కానీ ఎట్లా జరిగింది, ఏం జరిగిందని ఇప్పటిదాకా ఒక్క కారణం కూడా చెప్పలేదు. ఇట్లనే ఉంటే నడవదిగా. ఇప్పుడు కేసీఆర్ను కమిషన్ ముందుకు రావాలని నోటీసులు ఇచ్చిండ్రు. వచ్చే నెల 5వ తారీఖున కమిషన్ ముందటికి వచ్చి తీరాలి అని తేల్చి చెప్పింది. కేసీఆర్తో పాటు హరీష్ రావుకు, ఈటెల రాజేందర్ కూడా నోటీసులు ఇచ్చి వాళ్ళకు కూడా ఓ డేట్లు చెప్పిర్రు. ఇప్పటికే ఇంజనీర్లను, ఆఫీసర్లను, కాళేశ్వర కాంట్రాక్టర్లను విచారణ చేసి వాళ్ళ నుంచి కాయిదాలు రాపించుకుంది. ఇప్పుడు కేసీఆర్ వంతు వచ్చిందన్నట్టు. మరి కాళేశ్వరం మీద వేసిన పీసీ ఘోష్ కమిషన్ ఆఖరికి ఏం తెలుస్తుంది? ఇంతకు అవినీతి జరిగిందా లేదా, అసలు తప్పేవలది అని తెలవాలంటే మళ్ళా నెల 5వ తారీఖు దాకా ఆగవలసిందే. మరి అప్పటిదాకా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోర్రి. ఇక చేతుల పని కాబట్టి షేర్లు చేయరబ్బా.